నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనం గత కొన్ని వీడియోలుగా ప్రకాశక గ్రహాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. వాటిలో చిట్ట చివరిది అయిన ప్రాణపదకి మనము వచ్చేసాం. ఈ గ్రహంతో మనకి ఉన్న 8 రవికి ఉపగ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం పూర్తి అవుతుంది. ముఖ్యంగా ఇవి అన్నీ కూడా పాపగ్రహాలే. వీటి వల్ల కొంత ఎక్కువగా కూడా అశుభ ఫలితాలే మనకి గోచరిస్తూ ఉంటాయి. మన జన్మ జాతకంలో ఎప్పుడైతే రాహుకేతువులు కానివ్వండి, అలాగే కుజుడు, రవి, ఇలా పాపగ్రహాలు ఎప్పుడైతే వీటితో కలుస్తాయో అప్పుడే మనకి కొన్ని ఇబ్బందులు, అలాగే ద్వితీయ సప్తమ భావాల్లోకి వచ్చినప్పుడు, ఆ భావాధిపతులతో కలిసినప్పుడు, తృతీయ అష్టమ అధిపతులతో, ఆ భావాధిపతులతో కలిసినప్పుడు, ఇలా భావాల్లోకి వచ్చినప్పుడు ఇలా మనకి చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి జీవిత చరమాంకంలో, అలాగే కొంత అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి జీవిత చరమాంకంలో మనకి అంత్యకాలంలో కూడా ఇవి ఎక్కువగా ఇబ్బంది పెట్టి దోహదం పడతాయి అని మనము చెప్పవచ్చు. రాహుకేతువుల అంతర్దశల్లో కానివ్వండి, తృతీయ అష్టమ ద్వితీయ సప్తమ భావాధిపతుల దశలు నడుస్తున్నప్పుడు కూడా వీటి ఫలితాలు అనేవి ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా లగ్నమందు ప్రాణపద గ్రహమున్నచో తేజోహీనుడు, రోగి, మూగవాడు, ఇలా అంటే ఒక రకమైన మానసిక సంతులితం అనేది ఉండకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తక్కువ శక్తి గలవారు ఉంటారు, లేదా కొన్ని అవయవాలు కృషించిపోవటం అనేది పుట్టినప్పుడే కొంచెం లేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పిచ్చి కూడా కొంచెం ఉండే అవకాశం అనేది ఉంటుంది. ధనస్థానమందు ప్రాణపదం ఉన్నచో ధనానికి, సంతోషానికి కూడా, కుటుంబానికి కూడా ఇబ్బంది కలగవాడు అని మనము చెప్పవచ్చు ఇక్కడ. అలాగే తృతీయమందు ప్రాణపదం ఉన్నచో హింస చేయవాడు, గర్వం కలవాడు, నిష్ఠూరకరమైన వాక్కులు. ఇక్కడ ద్వితీయ స్థానంలో కూడా మనం తీసుకోవాలి. ప్రతిదానికి కూడా మనం ఇక్కడ ద్వితీయము భావాన్ని కూడా మనము పరిశీలించాలి. అలాగే కఠిన చిత్తుడు, దొంగతనములు అధికంగా చేయువాడు, అలా చేసుకుని వారు ఉదర పోషణార్థం చేసుకుంటూ వారి కుటుంబాన్ని, జీవితం అనేది సాగిస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అలాగే గురుభక్తి అనేది లేనివారు, గురువుల్ని నిందించేవారుగా కూడా ఉంటారు. ప్రాణపదం గ్రహం చతుర్థ భావం మందుండగా పుట్టినవాడు సుఖవంతుడు, అందమైన వాడు, ఇక్కడ గురుభక్తి కలవాడు, శాంతుడు, సత్యమును పలుకువారు ఉంటారు. ఎక్కువగా కాకపోతే చాత్సారం చేస్తూ ఉంటారు. చేద్దాంలే అని పని మీద ఆసక్తి అనేది ఎక్కువగా వీరికి ఉండకుండా ఉంటుంది. అలాగే పరస్త్రీల యందు ఆసక్తిగా కూడా వీరు ఉంటారు అని మనం చెప్పవచ్చు. పంచగుణందు ప్రాణపద గ్రహం ఉన్నచో వీరు మంచి పనులు చేయవాడు, అపచారం చేయనివారు, అపచారం చేసిన వారికి కూడా దయతో క్షమించి వేసి ఎప్పుడైనా సహాయానికి వచ్చినప్పుడు వారికి సహాయం చేస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. షష్ఠభావమందు ప్రాణపదములచో బంధువులు, శత్రువులు వశమవును, జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది, కొంత ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటాయి, అల్ప ఆయుర్దాయం కూడా ఉంటుంది, రోగిగా ఉంటాడు అని మనం చెప్పవచ్చు. దయలేని వాడుగా ఉంటాడు. ఇక్కడ ధనానికి ఇబ్బంది ఉండదు. ఆ ధనమంతా కూడా వీరికి ఏదో ఒక రోగ రూపేణ వీరిని హరించి వేస్తుంది అని మనము చెప్పవచ్చు. సప్తమనందు ప్రాణపదం ఉన్న ఎడల కొంత ఈర్ష్య ఉండువాడు, ఎక్కువ కామావేశాలు ఉండటము, ఇలా అన్య స్త్రీల పట్ల వీరికి ఎక్కువగా ఆరాధన కానివ్వండి, వారి వెంట పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సేవించుటకు సాధ్యం కానివాడు, దుష్టబుద్ధి గలవాడు, అంటే భయంకరమైన శరీరం చూడటానికి కూడా మనకి భయం వేసేటట్టుగా కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ప్రాణపదం అష్టమ భావంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ రోగాలతో పీడించబడేవాడు, గృహ వసతులు అన్నీ కూడా ఏమీ లేకుండా, బంధువులు వీరు కూడా ఎక్కువగా వీరిని చేరదీయకుండా, వారి సహకారం అందించకుండా ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని మనము చెప్పవచ్చు. ప్రాణపద గ్రహం నవమందుండుగా పుట్టినవాడు పుత్రవంతుడు, ధనసంపన్నుడు, అందమైన వాడు, చూచుటకు అందంగా, మనోహరంగా,
చక్కగా మిగతా భాష్యాలు మాట్లాడటం, మంచి మాటలు మాట్లాడటం, గురువులు దేవతలు దేవతారాధన చేసుకోవటము, అలాగే తల్లిదండ్రుల పట్ల మంచి గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా ఇంట్లో దాన ధర్మాలు చేసుకోవటం, దేవతారాధన చేసుకోవటం, వచ్చిన వాళ్ళని పూజించటం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ప్రాణపద గ్రహం దశమంలో ఉండగా పుట్టినవాడు మంచి బుద్ధిమంతుడు, వీర్యవంతుడు, కార్యదక్షుడు, రాజకార్యాలు తెలిసినవాడు, చేసేవాడుగా ఉంటాడు అని మనం చెప్పవచ్చు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధులు ఇవన్నీ ఉంటాయి. మంచి దేవతారాధన చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. లాభస్థానమందు ప్రాణప్రదం ఉన్నచో వీరికి విశేషమైన కీర్తి ఉంటుంది. అన్నింటా లాభాలు, గుణవంతుడు, ప్రజ్ఞుడు, అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, పై వాళ్ళతో అలాగే కింద వాళ్ళతో అన్నీ కూడా సరిగా మాట్లాడటం, ఆయనకి కావాల్సిన పని చేసుకోవటం, ఇలా అన్నీ కూడా ఉంటాయి. మంచి ధనవంతుడు, భోగి, అభిమానం కలిగి ఉంటారు. అన్నిటా కూడా కృతజ్ఞతా భావం అనేది ఉంటుంది. అలాగే వ్యయవందు ప్రాణపదం ఉన్నట్టయితే వీరు కొంచెం దుష్టుడు, నీచుడుగా ఉండటం, అంగవైకల్యం ఉండటము, అన్యుల యందు ఆసక్తి, అలాగే బంధువుల యందు, స్నేహితుల యందు ద్వేషము, బ్రాహ్మణ దేవత ఆరాధన చేయని వారు, అలాగే నేత్రరోగం కలవారు, కాస్త వీరికి కన్నుల యందు ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డితనం, అంటే పుట్టినప్పుడే వీరికి ఒకంత అది ఉండే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో తర్వాత అయినా సరే వారికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము చూసుకున్నట్టయితే ఈ అప్రకాశక గ్రహాలు ఆయా భావాలలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలని మనము కొంత ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నాలు అయితే మనం చేశాము. రవ్యాది గ్రహాలు అవైతే రవి నుంచి కేతువు వరకు ఉన్న గ్రహాలతో ఇవి కలిసినప్పుడు ఇంకా మరింత ఉధృతంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఆయా గ్రహాల యొక్క స్థితి, దృష్టి, అలాగే కలయిక వల్ల కలిగేది మనకి ఎక్కువగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనకి చెడు ఫలితాలు వస్తున్నప్పుడు వీటిని కూడా మనము పరిశీలించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా రవికి ఉపగ్రహాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ అప్రకాశక గ్రహాల వల్ల ఎక్కువ మంచి అయితే జరగదు. ఎప్పుడూ కూడా ఇబ్బందులు, చెడు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీటి గురించి కొంత తెలుసుకున్నట్టయితే మనం ముందుగానే ఆ గ్రహాల వల్ల ఏవైతే ఇబ్బందులు వస్తాయో వాటి గురించి తెలుసుకుని జపదాన హోమములు చేసుకోవడానికి తగిన ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందనే వీడియోల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఒకళ్ళిద్దరు అడగటం కూడా జరిగింది. మనము ఈ అప్రకాశ గ్రహాల గురించి ఒక వీడియో చేసుకోవటం జరిగింది. కానీ ఇంత వివరణగా ఒక్కొక్క వీడియోకి భావాత్ ఎలా ఉంటుంది లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో అనేది ఇప్పుడే మనం చేసుకోవటం జరిగింది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.